తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాము. ఈ మాసం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ మాసం అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా తెలియచేయండి. తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ నెల అంటే మే నెల ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి 15 మే దాకా ఉచ్చస్థానం అయిన మేషంలో ఉంటారు. 16 మే నుంచి మనకి వృషభ రాశిలోకి వెళ్తారు. అలాగే కుజుడు వచ్చి మనకి నీచ స్థానమైన కర్కాటక రాశిలో ఉంటాడు ఈ నెలలు కూడా. నెక్స్ట్ వచ్చేసి రాహు మనకి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు 18 మే నుంచి. అలాగే కేతు కూడా 18 మే నుంచి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలోకి 15 మే నుంచి మనకు వస్తున్నాడు. సో ఎప్పుడైతే మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారో పుష్కరాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి శని ఆల్రెడీ మనకి 31 మార్చి నుంచి మేన్ రాశిలోకి ప్రవేశించాడు. కాబట్టి ఇప్పుడు మేన్ రాశిలో శని ఈ మాసం అంతా ఉంటాడు. అలాగే బుధుడు వచ్చి మనకి మేషరాశిలో ఈ నెలలాళ్ళు ఉంటాడు. బుధుడు నీచత్వం కూడా వెళ్ళిపోయింది మనకి. మొన్నదాకా నీచలో ఉండి కూడా బుధుడు కూడా నీచత్వం వెళ్ళిపోయి మేషరాశిలోకి ఈ మాసం అంతా ఉంటాడు. అలాగే మనకి శుక్రుడు వచ్చేసి మేన్ రాశిలో ఉచ్చస్థానంలో ఈ మాసం అంతా ఉంటాడు. ఈ నెల మెయిన్గా ఏంటంటే 3 మేజర్ గ్రహాలు, మెయిన్ గ్రహాలైన గురువు, రాహు, కేతువులు మనకి రాశులు మార్పు చెందాయండి. ఉదాహరణకి గురువు మొన్నటిదాకా వృషభ రాశిలో ఉన్నవాడు 15 మే నుంచి మిథున రాశిలోకి ప్రవేశించడం. అలాగే రాహు మనకి మేన్ రాశిలో ఉన్నాడు ఏనార్థం నుంచి. అతను 18 మే నుంచి మేన్ రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఏనార్థం అంతా ఇక్కడే ఉంటాడు. అలాగే గురువు సంవత్సర కాలం అంతా మిథున రాశిలో ఉంటాడు. అలాగే కేతు వచ్చేసి మనకి కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించాడు ఈ 18 మే నుంచి. సో ఈ ఏనార్థం అంతా కూడా సింహరాశిలోనే కేతు ఉంటాడు. ఇవ్వండి ద్వాదశ రాశుల్లో మనకి నవగ్రహాలు ఈ మాసం అంతా ఇక్కడ ఈ స్థానాల్లో ఉంటాయి. మిథున రాశి వాళ్ళకి ఈ మాసం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండా. మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాల సమూహంతో మనకి మిథున రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి చూసుకుంటే ముఖ్యంగా గురువు వచ్చేసి రాశిలోకే ప్రవేశించాడు. శని దశమ స్థానంలో ఉన్నాడు. అలాగే రాహు భాగ్యస్థానంలో ఉన్నాడు. కేతు తృతీయ స్థానంలో ఉన్నాడు. సో రాహు కేతులు పరిపూర్ణంగా చాలా బాగున్నారండి. శని కూడా భాగ్యస్థానం నుంచి దశమ స్థానంలో వచ్చాడు కాబట్టి పర్వాలేదు, ఒక 50 to 60% బాగానే ఉన్నట్టు. అంటే గురువు స్థానంలో ఉన్నాడు కాబట్టి బాగున్నట్టు. అలాగే నెక్స్ట్ వచ్చేసి గురువు మటుకు రాశిలో ప్రవేశించాడు కాబట్టి గురుబలం కొంచెం తగ్గింది. సో దైవబలం, దైవానుగ్రహం కొద్దిగా తక్కువగా ఉంటుంది ఈ సంవత్సర కాలం అంతా. మెయిన్గా దశమ స్థానంలో శని ఉండడం చేత దశమ స్థానం అనేది ప్రొఫెషన్ కారకుడు, ప్రొఫెషన్ స్థానం, అలాగే ఉద్యోగ స్థానం. ప్రొఫెషన్ కారకుడు, ఉద్యోగ కారకుడు ఎవరికైనా సరే శని. అండ్ ప్రొఫెషన్ కారకుడు, ఉద్యోగ కారకుడు, ఉద్యోగ స్థానంలో ప్రొఫెషన్ స్థానంలో శని ఉండడం చేత ప్రొఫెషనల్గా చాలా బాగుంటుంది, ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది. నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన పొందడం, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. ఇక రాశిలో గురువు ఉండడం చేత దైవబలం, దైవానుగ్రహం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఈ సంవత్సర కాలం అంతా కూడా మనం చూసుకుంటే కనుక వివాహం కానివ్వండి, లేకపోతే సంతానం కానీ ఇవన్నీ కూడా డిలే అయిపోతాయి. డిలే అయిపోవడం, పోస్ట్ పోన్ అయిపోవడం ఇవన్నీ కూడా నెక్స్ట్ ఏడాదికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో మానవ ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి, దైవబలం పొందాలి, దైవానుగ్రహం పొందాలంటే కొన్ని పరిహారాలు ఉన్నాయి, అవి చేసుకుంటే కనుక ఖచ్చితంగా పొందవచ్చు. కాబట్టి ఇది కాకుండా ఈ రాశి వారికి మెయిన్గా యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఈ నెల్లాళ్ళు శుక్రుడు ఉచ్చలో ఉంటాడు కాబట్టి ఈ నెలల్లో మనం అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయండి. ఎందుకంటే ఎప్పుడైతే అదృష్టకారకుడు ఉచ్చలో కానీ స్వస్థానంలో కానీ ఉన్నాడో ఆ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో మనకి డబ్బుకి ఏం లోటు ఉండదు, ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే అవసరానికి ఏమైనా డబ్బులు కావాల్సినా కూడా ఇవన్నీ కూడా సమకూరుతాయి. ఇది కాకుండా ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైనా ఉన్నా కూడా కొంచెం మిశ్రమంగా ఉంటుందండి. ఎందుకంటే గురుబలం పరిపూర్ణంగా ఉండాలి వ్యాపారస్తులకి. ఈ సంవత్సరం కాలం అంతా కూడా మిశ్రమంగా ఉంటుంది వాళ్ళకి, గురువు రాశిలో ఉన్నాడు కాబట్టి. సో స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి, షూరిటీస్ పెట్టకండి, మధ్యవర్తిత్వం వహించకండి, కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయకండి, ఎక్స్పాన్షన్ కూడా చేయకండి. ఉన్నదేదో ప్రస్తుతం నడిపించండి.
నెక్స్ట్ ఏడాది గురుబలం పరిపూర్ణంగా ఉంటుంది కదా, అప్పుడు చేసుకుంటే మంచిది. ప్రస్తుతం మటుకు అదృష్టకారకుడు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి ఈ నెలలు కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా ఉంటుంది. అలాగే తీర్థయాత్రలు కూడా చేస్తారు. రాశిలోనే గురువు అంటే తీర్థయాత్రలు ఎక్కువ చేయడం, దైవ దర్శనం చేసుకోవడం, గురువుల్ని దర్శించడం, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందడం ఇవన్నీ కూడా పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే రాశాధిపతి అయిన బుధుడు కూడా మనకి లాభస్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి హార్డ్ వర్క్ కూడా బాగా చేస్తారు. అలాగే హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయండి. అంటే ఏదైనా సరే ఈ శ్రమ, కాలం, ధనం వేస్ట్ అవ్వకూడదు. జ్యోతిష్యం కూడా మెయిన్గా శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇంత కష్టపడి శ్రమ వేస్ట్ అవ్వకూడదు, ఇన్ని రోజులు కష్టపడి కాలం వేస్ట్ అవ్వకూడదు, అక్కలేని వాటి మీద డబ్బు ఇన్వెస్ట్ చేసి ధనం వేస్ట్ అవ్వకూడదు. కాబట్టి శ్రమ, కాలం, ధనం వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం జ్యోతిష్యం ఉపకరిస్తుంది. మరి వీరికి ఆర్థికంగా పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటారు ఈ నెలలో? ఆర్థికంగా అంటే సాధారణంగా గురువు రాశిలో ఉన్నాడు కాబట్టి మిశ్రమంగా ఉంటుంది. కానీ యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచి ఎవరో డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు తప్పకుండా ఇస్తారు. మన దగ్గర అప్పు తీసుకున్నారు, వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా ఈ నెలలు కూడా జాగ్రత్తగానే డబ్బులు ముడతాయని చెప్పుకోవచ్చు. మీరు కొత్త అప్పులు అయితే చేయక్కర్లేదు. సో కాబట్టి ఆర్థికంగా మాట ఖచ్చితంగా బాగుంటుందని చెప్పుకోవాలి ఈ నెలలు కూడా. మరి అదృష్టం విషయానికి వస్తే ఈ మాసం అంతా కూడా వీళ్ళకి ఎలాంటి అదృష్టం ఉండబోతోంది? అదృష్ట విషయం వచ్చేటప్పటికి ఏంటంటే మిథున రాశికి పంచమాధిపతి, వ్యయాధిపతి, పంచమ స్థానాధిపతి శుక్రుడు, వ్యయ స్థానాధిపతి శుక్రుడేడు కాబట్టి ఈ లగ్నం కానీ ఈ రాశికి కానీ యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం శుక్రుడేడు కాబట్టి గత 2-3 నెలల నుంచి ఉచ్చులోనే ఉన్నాడు కాబట్టి 2-3 నెలల నుంచి వీళ్ళకి చాలా బాగుంది కూడా. ఈ నెలలు ఇంకా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా అదృష్టం అనేది పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవాలి. అదృష్టం అంటే అన్ని విధాలు కూడా ఉంటుందండి. అదృష్టం అంటే ఒక పాయింటే కాదు, ఎవరికి ఏ రకమైన అదృష్టం కావాలనుకుంటున్నారో ఆ రకమైన అదృష్టం ఖచ్చితంగా ఈ నెలలు కూడా మిథున రాశి వరకు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా గురుగారు, మిథున రాశి వాళ్ళు ఈ మాసం అంతా కూడా ఏ పరిహారాలు పాటిస్తే బాగుంటుంది? మిథున రాశి వరకు కూడా మెయిన్ ఇదే అండి. ఎందుకంటే గురువు రాశిలో ఉన్నాడు కాబట్టి గురు బలమే తక్కువగా ఉంది కాబట్టి ఇందాక మేషరాశి వారికి చెప్పుకున్నట్టుగానే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే మనకి ముఖ్యంగా ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. ఆయనకి అర్చన కానీ అభిషేకం కానీ చేస్తే చాలా మంచిది. అలాగే ఇంకా ఉధృతంగా ఉందంటే మటు ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపో ఒక ఎల్లో లుంగి 1000 రూపాయల వరకు గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. ఎందుకంటే ఈ గురుబలం అనేది ఈ సంవత్సర కాలం అంతా కూడా తక్కువగానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేయిస్తే చాలా మంచిది ఒకసారైనా సరే. అలాగే ఈ గానగాపూర్ వెళ్ళి దత్తాత్రేయ స్వామిని దర్శించుకుంటే కూడా చాలా మంచిది. గురువారం రోజున కానీ లేదంటే పౌర్ణమి రోజు కానీ వెళ్తే కనుక తప్పకుండా మంచి బ్లెస్సింగ్స్ పొందుతారు. గురుబలం పొందితే కనుక ఎలాంటి అడ్డు ఆటంకాలైనా తొలగిపోయి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వాహన యోగం, గృహ యోగం, ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు గురుగారి నుంచి అపాయింట్మెంట్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. మిథున రాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది రాశి ఫలాలు, ఫలితాలు అనేది తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.